హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ దోశలు రావాలంటే కిలో రేషన్ బియ్యానికి 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ మెంతులు, పావు కిలో మినపప్పు వేసి బాగా 4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మంచిగా వాష్ చేసుకొని 4 అవర్స్ అలా నానబెట్టేసుకోవాలి. మంచిగా అవి శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టేటప్పుడు 3 టేబుల్ స్పూన్ పోహ, అది లావుట అడుకులు ఉంటాయి కదండి, అవి కడిగేసుకొని మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా అన్నం కూడా వేసుకోవాలండి. మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నం వేస్తే. గోల్డెన్ కలర్ కూడా మంచి కలర్ కూడా వస్తాయండి ఇవన్నీ వేస్తే. మంచిగా అవి మిక్సీ పట్టేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకొని 4 అవర్స్ ఫర్మెంటేషన్ కావాలి. ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఉప్పు కలిపేసుకొని దోశలు వేసుకోవాలండి. ఎంతో గోల్డెన్ కలర్లో మంచి టేస్టీ దోశలు రెడీ అయిపోతాయండి. టేస్ట్లో కూడా సూపర్ వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. గోల్డెన్ కలర్ కూడా వస్తాయి, బాగా వస్తుంది, పల్చగా వస్తాయి, పేపర్ దోశ టైప్లో వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.